మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ జారుడు బండల నుంచి కూతురు రామరెడ్డి గారు రచించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఒక చక్కని కథని వినేద్దామండి. మగధీర సినిమా చూసి సినీ ప్లానెట్ థియేటర్ నుండి ఇంటికొచ్చాను. కంప్యూటర్ గ్రాఫిక్స్, కత్తి యుద్ధాలతో సినిమా నేటి తరాన్ని ఒక ఊపు ఊపేసింది. నాలాంటి పాత తరానికి మాత్రం మూతి విరుపుగానే ఉంది. రంగుల హంగుల కన్నా తెలుపు నలుపు సినిమాలే అన్ని కోణాల్లో ఎన్నో విలువలు కలిగి జనాల్ని మెప్పించాయి ఆ రోజుల్లో. చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చి నేను చూసిన మొదటి సినిమా రీలు మదిలో కదలాడింది. నమో వెంకటేశ, ఓ నమో తిరుమలేశ, మహానందమాయే, ఓ మహాదేవ దేవా అంటూ హుజూరాబాద్లోని నళిని సుదర్శన్ టాకీస్లో రికార్డు చేశారు. ఊరంతా వినపడే సౌండ్. గోధుమ రంగు ఆహాజు మైకు నుండి శ్రావ్యంగా వినపడుతుంది. అప్పటికే అక్కడికి బండ్లల్లో, సైకిళ్లపై కాలినడకలో చేరుకున్న జనంతో ఉత్సాహం ఉరకలేసింది. నేల టికెట్టు, బెంచ్ టికెట్టు, కుర్చీ టికెట్టు కౌంటర్ల దగ్గరికి విడవడిగా పరిగెత్తారు. ఎవరికి వారే టికెట్ తీసుకోవాలన్న ఆతృత, హడావిడి. శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా వచ్చి వారం రోజులైనా జనాదరణ తగ్గలేదు. భక్తి సినిమా, సినిమా బాగుందని భక్తి పారవస్యంలో జనం తరించిపోతున్నారని, సాక్షాత్తు ఏడుకొండలవాడు మన కళ్ళెదుటే కనపడి కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడని, చుట్టూ ఉన్న 25కు పైగా గ్రామాల జనం నోట నానుతూ ఉండటంతో పొలం పనులు పక్కన పెట్టి సినిమాను చూసి మరొకరికి వార్త అందించడం వల్ల ప్రేక్షకుల తాకిడి రోజుకి ఇంతెంత పెరిగిపోతూ ఉంది. ఎలాగైతేనే నేల టికెట్ కౌంటర్ దగ్గర భుజాలెక్కి చొక్కాలు చిరిగి మాకు 3 టికెట్లు చేతికి చిక్కేసరికి దేవుడు దిగొచ్చాడు. ఆ మంద నుండి బయటపడి హమ్మయ్య అనుకున్నాను స్వేచ్ఛగా గాలి పీలుస్తూ. సినిమాకి ఇంకా గంట టైం ఉంది. టాకీస్కు ఎడం వైపు ఉన్న ఇసుక దిబ్బ పక్కనున్న మిరపకాయ బజ్జీల బండి దగ్గర తలా ఒక బజ్జీ కొనుక్కొని తిని ఆ దిబ్బ మీద కూలబడ్డాం. మాలో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఆసక్తి, ఆ సినిమా చూడ్డానికి మేం పడ్డ కష్టం, కుదుర్చుకున్న ప్రణాళికలు మదిలో మెదిలాయి. నేను, మా పెదనాన్న కొడుకులు వీరన్న, చిన్నరామన్న ముగ్గురం ఎలాగైనా శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా చూడాలన్న తలంపు మా మదిలో చోటు చేసుకుంది. నాకంటే పెద్దవాడు వీరన్న, చిన్నవాడు చిన్నరామన్న. 10-13 వయస్సున్న లోకజ్ఞానం అంతగా తెలియని వాళ్ళం. స్కూల్ చదువు, ఆటల ధ్యాసే తప్ప ఊరు విడిచి తాలూకా అయిన హుజూరాబాద్కు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళం కాము. మా సైదాపూర్ నుండి హుజూరాబాద్ మధ్య దూరం 10 కిలోమీటర్లు. సైకిల్పై వెళ్తే ప్రయాణం 30 గంట, నడిచి వెళ్తే 2 గంటలు. ఊర్లో ఉన్న ఒకే ఒక్క సైకిల్ షాపు ఓనరు జానమయ్య. లొట్టలు, చెంపలు, పిల్లిగడ్డంతో ఎప్పుడూ పాలు నములుతూ ఉంటాడు. మనిషి ఎప్పుడు తెల్లటి లాల్చీ పైజమాతో సౌమ్యంగానే ఉంటాడు. మాట్లాడిస్తే తుప్పుకుమని ఉంచి తర్వాత మాట్లాడతాడు. ఆయనకున్న 12 సైకిళ్లను ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటాడు. గంట కిరాయి 10 పైసలు చొప్పున వసూలు చేసి, అది కూడా పెద్దవారికి, పరిచయం ఉన్న వ్యక్తులకే ఇస్తాడు. మేం పిల్లలం, ముగ్గురం కలిసి ఒకే సైకిల్పై సినిమాకు వెళ్ళవచ్చు. కానీ జానమయ్య మాకు సైకిల్ కిరాయికి ఇస్తాడన్న నమ్మకం లేదు. ఇచ్చినా అటు సైకిల్ కిరాయి, సినిమా టికెట్ ఖర్చు, టిఫిన్ ఖర్చు ఎలాగన్న సమస్య మాలో చోటు చేసుకుంది. ఎలాగైనా సినిమా చూడాలి. ప్రణాళిక రచన కొరకు మా ఊరి మధ్యనున్న హనుమంతుడి గుడికెళ్ళి పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న సిమెంట్ గద్దెపై కూర్చొని అరగంట సేపు ఆలోచించాం. వీరన్న వాళ్ళ నాన్న పోస్ట్ మాస్టరు. మహా కోపంగుండి గుబురు మీసాలు దువ్వుతూ ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు. దైవభక్తి మెండు. రోజు ఉదయం కనీసం ఓ గంట సేపైనా పూజా మందిరంలో గడుపుతూ ఉంటాడు. నుదుట సింధూరపు నిలువుబొట్టు పెడతాడు. మనీ ఆర్డర్ రూపకంగా, ఉత్తరాలు అమ్మకం రూపకంగా వచ్చిన డబ్బు పెద్ద ట్రంకు పెట్టెలో, మరో చిన్న ట్రంకు పెట్టెలో దాచిపెడతాడు. ఆయన పూజలో ఉన్నప్పుడు అందులో నుండి 1 రూపాయి కాజేయాలని వీరన్న ప్లాన్. చిన్నరామన్న వాళ్లకు పిండిమర, వడ్లమర ఉంది. దానిపై పెత్తనం, అజమాయిషి అంతా వాళ్ళమ్మ సుశీలమ్మదే. ఆమె ఇంటి పని, వంట పనిలో ఉన్నప్పుడు వడ్లు పిండి పట్టే బాధ్యత మాత్రం చిన్నరామన్నకు అప్పగిస్తుంది. ఆ సమయంలో సినిమా ఖర్చు మాయం చేయాలన్న తలంపు బయటపెట్టాడు. ఇక నా సంగతి,
మా నాన్నకు వెనక ముందు రాబడ శూన్యం. ఆయనకు బీడీలు కొనుక్కునే తాహత కూడా లేక తానే ఇంటిలో తునికాకు బీడీలు చుట్టుకొని తాగేవాడు. అమ్మ మంచినీళ్లు తేవడానికి చెరువు కట్ట పక్కనున్న బావికెళ్ళి రావడానికి అరగంట అయినా సమయం పడుతుంది. ఆ సమయంలో కుండలోని సోలెడు బియ్యం మాయం చేయాలన్న ఆలోచన నాలో కలిగింది. ఏమైతేనే ఆ వెంకటేశ్వరుడి దయవల్ల మా చోర ప్రయత్నాలు ఫలించాయి. జానమయ్య కూడా సైకిల్ ఇచ్చాడు. నేల టికెట్ మాది. కిందంతా ఇసుక. ప్రేక్షకులు ఒక పద్ధతి ప్రకారం కాకుండా అస్తవ్యస్తంగా కూర్చున్నారు. సినిమా ప్రారంభం కోసం విజిలు వేస్తున్నారు. బీడీ గట్టల ప్రకటనలు ప్రారంభం కాకముందే పొగ ప్రియులు బీడీలు చుట్టలు అంటించారు. పోటీపడి పీలుస్తున్న పొగతో హాల్ అంతా నిండిపోయింది. భక్తి గీతాల రికార్డు ఆగిపోయింది. పోటాపోటీగా ఈలలతో రేకుల హాల్ అంతా మారుమోగింది. ప్రాయోజిత కార్యక్రమాల కొద్దిసేపు తర్వాత వాణిజ్య ప్రకటనల సైట్స్, ఆ తర్వాత పావుగంట న్యూస్ రీలు. సినిమా ప్రారంభమై సింగిల్ ప్రాజెక్ట్లో 6 మార్లు రీళ్లు మార్చి సినిమా అయిపోయేసరికి 4:30 గంటల సమయం పట్టింది. తెరపై కనిపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రధారి ఎన్టీఆర్పై అభిమానమైతేనేమి, ఆ స్వామిపై అపారమైన భక్తితో అయితేనేమి, జనం థియేటర్లో సినిమా ఆడినంతసేపు బీడీల చుట్టల బాణం తగ్గిపోయింది. స్త్రీల మనస్సుల్లోనూ గోవింద నామస్మరణలో లీనమైపోయారు. సినిమా అయిపోయాక ముగ్గురం బస్టాండ్కొచ్చి సిమెంట్ బెంచిపై పడుకునున్నాం. ఇంకా అరగంట అయితే తెల్లవారుతుందనగా మేం ముగ్గురం పక్కనున్న కేదార్ హోటల్లోకి వెళ్ళి మట్టి గొళ్ళెం తొట్టె పక్కన ఉన్న దొన్నెలో ఉన్న ఉప్పుతో పళ్ళు తోముకొని తలా సింగిల్ ప్లేట్ పూరి, డబల్ వేసిన కూరతో టిఫిన్ లాగించి 2/3 ఛాయలు తాగి ఇంటికి బయలుదేరాం. గంటసేపు వంతుల వారీగా సైకిల్ దొక్కాక ఊరి బయట జారుడు బండ రానే వచ్చింది. సైకిల్ దొక్కిన ఆయాసం అంతగా లేకపోయినా అమ్మా నాన్నలు తిడతారేమోనన్న, కొడతారేమోనన్న గుబులతో మా గుండెలు జారిపోతున్నాయి. వారికి చెప్పకుండా మేం ముగ్గురం ఇల్లు విడిచి రాత్రంతా వారిని మనోవేదనకు గురిచేశామని. చింతబరిగెలతో మమ్మల్ని చిత్తగొట్టడం ఖాయం. పీతిలేని మొహాలతో ముగ్గురం సమస్య పరిష్కార పనిలో పడ్డాం. మా పసి హృదయాలకు ఏమీ మార్గం అందడం లేదు. ఇంకా క్షణక్షణానికి ఆవహించుకుంటున్న వణుకు, భయం తప్ప. రాత్రి వెండి తెరపై చూసిన వెంకటేశ్వరుడి మదిలో తలుచుకుంటూ దేవుడా దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటూ బయలుదేరాం. మా ముగ్గురు అమ్మలు కుంకుడుకాయ రసంతో తలంటుకున్న కుర్లు తడింకా ఆరలేదు. మడిగట్టుకున్న పట్టుచీరలు అప్పుడే ఉదయిస్తున్న లేలేత సూర్యకిరణాలకు మెరిసిపోతున్నాయి. నుదుటి పెద్ద కుంకుమ బొట్టు, పద్మావతమ్మల చిరునవ్వు మొహాలు, వారి చేతుల్లోని నీటితో నిండిన రాగి చెంబులు, చూపుల్లోని సమ్మోహనానికి భీతిల్లి చెమటతో నిండిపోయిన మా మొహాల్లో కొత్తగా ఆశ్చర్యం, ఆనందాల ప్రశ్న చోటు చేసుకుంది. మా పరిస్థితిని గమనించి చెమటబట్టిన మొహాలపైన రాగి చెంబులోని నీళ్లు చిలకరించి తర్వాత మా పాదాలపై పోస్తూ మీలో మాకు ఆ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు అంటూ మా ముగ్గురమ్మలు మమ్మల్ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. మా ముగ్గురు తనువులు పులకించి పరవశించిపోయాయి. ఆ పరవశానికి కారణం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ చిరుగాలి మాసపత్రికలో 2009 అక్టోబర్లో ప్రచురించబడిందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.